చాలామంది ఎలా ఉంటారంటే ఒక్కసారి దేవుని దగ్గరకు వస్తారు, పెద్ద బంపర్ ఆఫర్ కొట్టేస్తారు, పెద్ద లాటరీ తగిలినట్టు దేవుడు ఏదో గొప్ప ఆశీర్వాదం కానీ ఇంకెప్పుడు కనపడరు. ఇంకా అదే ఎండింగ్ అనమాట. ఇంకా ఆ తర్వాత మందిరంలో ఎంత వెతకండి, ఏ మూల వెతకండి, కనపడరు, ఇంకా అడ్రస్ ఉండరు అనమాట. మేలు పొందే వరకే అంతే. మాకు కావాల్సింది వచ్చింది కదండి, చాలు. మేము కోరుకున్న ఉద్యోగం వచ్చింది కదండి, చాలు. పెళ్ళైపోయింది కదండి, చాలు. దేవుడు పిల్లల్ని ఇచ్చాడు కదండి, చాలు. ఇల్లు కట్టాం కదండి, చాలు. లైఫ్లో సెటిల్ అయ్యాం కదండి, చాలు. అప్పులు తీరాయి కదండి, చాలు. వ్యాధి పోయింది కదండి, చాలు. ఇంకా మళ్ళీ దేవుని సన్నిధిలో నేను కనబడాలని ఎవరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎవరు ఎక్స్పెక్ట్ చేసినా చేయకపోయినా దేవుని సన్నిధిలో నువ్వు నేను కనబడాలని దేవుడు మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. కోరుకోడా దేవుడు? పిల్లలను కని పెంచి పెద్ద చేస్తే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఎప్పటికీ వాళ్ళ కంటికి కనబడకుండా అక్కడిక్కడ తిరుగుతుంటే ఎంత బాధపడతారు?